అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. అదేంటంటే, సహజంగా మనము మాట్లాడుతూ ఉంటాం, దేవుణ్ణి మహిమపరచండి, దేవుణ్ణి మహిమపరచండి. దేవుణ్ణి మహిమపరిస్తే మన ఆత్మీయ స్థితి బాగుంటుంది, మన సహవాసం బాగుంటుంది అని మనము జనరల్గా ఆ మాట మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఇంతకీ దేవుణ్ణి మనం ఎలా మహిమపరచుకోవాలి అని కొంతమందికి సందేహం ఉంటుంది. దానికి పరిష్కారంగా, దానికి నివృత్తిగా బైబిల్ గ్రంథంలోనే మనకి స్పష్టంగా కొన్ని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. దేవుని అసలు ఎలా మహిమపరచాలి, దేవుని ఎలా మహిమపరిస్తే దేవుడు మన ద్వారా మహిమ పొందుకుంటాడు అనేటటువంటి ఒక సత్యాన్ని కూడా ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచే ధ్యానం చేసుకున్నాం. చూడండి, మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ స్పష్టంగా ఉంటుంది, దేవుణ్ణి మనము ఎలా మహిమపరచాలంటే మారు మనసు పొందుకోవడం ద్వారా దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, మారు మనసు పొందడం ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడు అని ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది కదా. స్పష్టంగా ఉంది మారు మనసు. ఏ మారు మనసు ఇది? బాప్తిస్మానికి పొందిన మారు మనసు కాదు. బాప్తిస్మం పొందక ముందు ఒక మారు మనసు, అంటే అది పాత జీవితానికి గురించిన మారు మనసు. ఇక పాత జీవితాన్ని వదిలేస్తాను, నాకు క్రొత్త జీవితం కావాలి బాప్తిస్మం ద్వారా అంటాం, అది వేరు. బాప్తిస్మం పొందిన తర్వాత ఇక ప్రతిదినం మనం పొందాల్సిన మారు మనసు ఒకటి ఉంది. ఇప్పుడు జీవార్థమైన మారు మనసు ఒకటి ఉంది, రక్షణార్థమైన మారు మనసు ఒకటి ఉంది కదా. రక్షణార్థమైన మారు మనసు ఒకటి ఉంది, జీవార్థమైన మారు మనసు ఒకటి ఉంది. ప్రతిరోజు మనము పొందుకోవాలట ఈ మారు మనసు. ఎట్లా పొందుకుంటామన్నా, అసలు ఎందుకు పొందుకోవాలన్నా అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ అంటే ఇప్పుడు బాప్తిస్మం పొందిన నాటి నుంచి నేటి దాకా మనం కరెక్ట్గా ఉన్నామా అంటే లేవు. కొన్ని విషయాలు తప్పిపోయాము, చూపులోనో, మాటలోనో, ప్రవర్తనలోనో, క్రియలోనో. అవునా కదా? మీ అభిప్రాయం కామెంట్ పూర్వకంగా తెలియజేయండి. మీరు ఎలా ఉన్నారు బాప్తిస్మం పొందిన నాటి నుంచి నేటి దాకా? ఆ తప్పిపోయావు, చూసావా? ఆ తప్పిపోయిన వాటిని గుర్తు చేసుకుని మరలా పశ్చాత్తాప హృదయంతో మారు మనసు పొందడమే దేవుణ్ణి మహిమపరచడం అన్నమాట. హల్లెలూయా. ఇది ప్రతిరోజు మనలో జరిగే ప్రక్రియ. ఇది ప్రతిరోజు పొందాల్సిందే. ఆదివారం కూడా అంటే మారు మనసు పొంది పశ్చాత్తాపడి సమాధానపడి మన అర్పణ దేవునికి ఇవ్వాలంట కదా. ఈ మారు మనసు ప్రతి దినము ఎక్కువగా దేవుడు కూడా మారు మనసు ప్రయారిటీ ఇచ్చాడు. బాప్తిస్మానికి ఇవ్వలేదని నేను మారు మనసు గురించి ఎక్కువగా దేవుడు ప్రయారిటీ ఇచ్చాడు. ప్రతిరోజు మనం మారు మనసు పొందుకోవాలి. ఈ మారు మనసు పొందుకోకపోతే, పాపం చేసిన ప్రతిసారి, మన ద్వారా అపరాధాలు జరిగిన ప్రతిసారి ఈ మారు మనసు పొందుకోకపోతే అపవాదికి మనం చిక్కే ఛాన్స్ ఉంది. వెంటనే మరలా మనము పేతురులాగా వివేచన కలిగి మనం ఏం చేయాలో తెలుసా? వెంటనే దేవా, నేను ఈరోజు నేను తేడా పడ్డానని. ఉదయకాలం మధ్యాహ్నం నువ్వేం చేసావు, సాయంత్రం కల్లా నువ్వు మరలా మోకాళ్ళ మీదకి వచ్చి 24 గంటల్లో నువ్వు ఎక్కడెక్కడ తేడా పడ్డావు కదా, వాటిని మరలా రివైండ్ చేసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందుకోవడమే దేవుణ్ణి మహిమపరచడం అంట. దేవునికి స్తోత్రం. ఇది మొదటి సంగతి. రెండవదిగా అదే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, దేవునికి భయపడడం ద్వారా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలం అంటాడు. సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు అన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి వారి చుట్టూ ఆయన దూతలను కాపుదలగా పెట్టాడు అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని లాభాలో కదా. అందులోనే నువ్వు యెహోవా యందు, యేసయ్య యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి మహిమపరిచినట్లే. ఎలానో సింపుల్గా చెప్తా. బబులోను సంస్థానంలో సింపుల్గా, మీకు జస్ట్ సింపుల్గా షడ్రకు, మేషకు, అబేద్నెగో తెలుసు కదా మీకు. ఇది మస్తు సార్లు విన్నారు మీకు కదా. మీరు నెబుకద్నెజరు ప్రతిమకు ఆయనకు భయపడరా, దేవునికి భయపడ్డారు. మేము రొక్కము నీ ప్రతిమకు, మీరు మమ్మల్ని నువ్వు అగ్నిలో వేసుకుంటావో లేకపోతే నువ్వు ఏం చేస్తావో మాకు సంబంధం లేదు, మేము మాత్రం రొక్కము. ఎందుకంటే మా దేవుడు అందులో మమ్మల్ని నువ్వు వేసినా సరే కాపాడడానికి సమర్థుడు, కాపాడకపోయినా సమర్థుడే. మేము మాత్రము నీ ప్రతిమకు మొక్కము, మా దేవునికి మేము భయపడతాము
అని వారి విశ్వాసాన్ని దేవుని పట్ల వ్యక్తపరిచారు. వారు దేవుని ఎంత పిచ్చిగా ప్రేమించారో, అవునా, వారు దేవునికి మేము ఎంత భయభక్తులు కలిగి ఉన్నామో అని కూడా వారు వ్యక్తపరిచారు. ఆ వ్యక్తపరిచిన దానిని దేవుడు చూశాడు ఆకాశంలో నుండి. అందుకనే ఆ ముగ్గురిని మంటల్లోకి పడద్రోయక ముందే ఆల్రెడీ దేవుడు ఆ మంటల్లోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే వారికి ఏమీనూ కాల. భయము. అప్పుడు దేవుడు నిజంగా మహిమపరచబడ్డాడు. ఎలా? తర్వాత అంటాడు, నీ దేవుడు పూజార్హుడు, నీ దేవుడు సకల దేవతల కంటే పూజార్హుడు, నీ దేవుడు మాత్రమే పూజార్హుడు, ఆయన సర్వ సృష్టికర్త అని అక్కడ మాట్లాడతాడు నెబుకద్నెజరు. చూడు, ఆ ముగ్గురు భక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చివరికి ఒక అన్యుడైన రాజు సైతము కూడా దేవుని ఎలా మహిమపరిచాడు. ప్రభునందు పిల్లరా, చెప్పుకోవడానికి బాగానే ఉంటే పాస్టర్ గారని మీరు ఒకవేళ మీ మనసులో అనుకోవచ్చు. నా మట్టుకు నేనైతే చేతనైనంత మట్టుకు అన్ని విషయాల్లో చేతనైనంత మట్టుకు భయం కలిగే ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, సాధన చేస్తున్నా. అవునా, సాధన చేస్తున్నా. మీరు కూడా సాధన చేయాలి. అవునండి, మీరు కూడా సాధన చేయాలి. సాధన చేస్తేనే ఏదైనా మనకి అనగనగనగనగా రాగ మతిశైలిచుండు, తినగ వేము తీయనుండు, సాధనము పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ విలువలు వేయమని ఒక పద్యం ఉంది, వేయంపన పద్యం. నేను చదువుకున్న రోజుల్లో ఏదైనా సాధన చేస్తే ఏదైనా ఖచ్చితంగా వస్తుంది. భయం అనేది ఒకసారిగా రాకపోవచ్చు. అంటే కొంతమంది ఏంటంటే, ఆ దేవుడు మన కంట కనపడతాడా, పాస్టర్ గారంటే మనల్ని గద్దిస్తాడు, ఒక ఆత్మీయుడు అంటేనే నువ్వు ఇలా పోతున్నావు అలా పోతున్నావు, జాగ్రత్త, నీ ఆత్మీయత చెడిపోతుంది, జాగ్రత్త చూసుకొని గద్దిస్తారు. వీళ్ళంటే కనపడేవాళ్ళు కదా మనకి, దేవుడు అంటే కనపడ్డా కదా అని కొంతమంది వెర్రి చేష్టలు చేస్తూ ఉంటారు, వెర్రి ఆలోచనలో కలిగి ఉంటారు. నేను చెప్తున్నా, అసలు కనపడని దేవుడితోనే డేంజరు, నీకు అర్థం కావట్లా సహోదరుడా సహోదరి. కనపడని దేవుడితోనే డేంజరు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఎక్కడున్నావు, ఆయన ప్రక్కన ఉన్నాడు, ఇప్పుడు నా ప్రక్కన కూడా ఉన్నాడు ఆయన, తెలుసా? మనుషులు చూసింది గొప్పతనం కాదు, దేవుడు చూస్తున్నది గొప్పతనం. నువ్వు ఎక్కడ దాక్కున్నా ఆయన చూస్తాడు. ఆయన లేని ప్లేస్ లేదు. మరి ఎలా అనుకుంటావు నువ్వు? ఎలా? ఈ నేత్రాలతో చూడొద్దు, నువ్వు మనోనేత్రాలతో చూడు. నీ ప్రక్కన ఉంటాడు ఆయన, నీకు కాపుదలు ఇస్తాడు ఆయన. దేవదత్తులు సాక్ష్యం ఇస్తారు, వాడు ఇలా చేస్తున్నాడయ్యా అని. చదువుతున్న మాట చెప్తున్నా, దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే దేవుడు మహిమ పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3వ మాట చెప్పి నేను ముగిస్తానండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది, బహుగా ఫలించుట ద్వారా. బహుగా, ఎక్కువగా, బహుగా. అవునా? అంటే ఎక్కువగా మనము ఫలించాలంట, అరాకురగా. సంపూర్ణ స్థితిలో మనల్ని పౌలు నిలవబెట్టాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడంట దేవుని దగ్గర కదా. మీరు అసంపూర్ణ పురుషులుగా ఉన్నారు, మిమ్మల్ని నేను సంపూర్ణంగా ప్రతి ఒక్కరిని దిద్ది చెక్కి నా దేవుని ముందు నిలవబెట్టాలి, అది నా ఆకాంక్ష అంటాడు. పత్రిక పుస్తకాల్లో పౌలు అంటాడు అన్నమాట. ప్రతి ఒక్కరిని సంపూర్ణ సిద్ధిలోని నడిపించడమే నా ఆకాంక్ష అంటాడు. నిజమే. అరాకొర ఫలించడం కాదు, అరాకొర మనము దేవుని మహింపరచడం కాదు, అరాకొర మనము దేవుని పరిచర్య చేయటం కాదు, అరాకొర మనము ప్రార్థన చేయటం కాదు, అరాకొర మనము దేవునితో అంటుకట్టబడి ఉండడం కాదు, పూర్తిగా ఫలించాలి. 2 గంటల ప్రార్థన నిర్ణయించుకున్నాం, 2 గంటల ప్రార్థన చేసిందా అటు ఇటు తిరగకూడదు. ఒక పాట నేర్చుకోవాలనుకుంటున్నాము, సగం నేర్చుకొని సగం ఇప్పుడు కాదులే అనుకోవద్దు, కూర్చుంటే పాట అయిపోవాలి. ఫలించాలి బహుగా. అందుకని మీరు లోకాసువార్తలు అంటాడు, మీరు మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి అంటాడు. ఆత్మ ఫలములు ఏమనగా మీకు తెలుసు కదా, గలతీలకు రాసిన పత్రికలు ఆ మాటలు ఉంటాయి. శరీర కార్యాల కింద ఆత్మ ఫలాలు ఉంటాయి. మీరు ఫలించాలి, ఆత్మలో ఫలించాలి, బహుగా ఫలించాలి. అవునా? తీగలు ద్రాక్ష వల్లితో అంటుకట్టబడ్డప్పుడే ఫలింపు అనేది వస్తుంది. కాండంలో నుండి జీవము ఆకుల్లోకి ఆ తీగల్లోకి వెళ్ళింది. ఆ కాండం మెయిన్ కదా, అందులోనే బలం ఉంటుంది. దాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఆకులకి చిన్న చిన్న కాండాలకి బలం వెళ్ళిపోయింది. మనం స్విచ్ చేయాలి. ఇక్కడ కరెంట్లోకి లైట్లోకి వెలుతురు రావాలంటే స్విచ్ చేయాలి. స్విచ్ చేసామంటే ఆ తీగల్లో కూడా అది ఆ పవర్ అనేది సప్లై చివరికి ఆ సప్లై అనేది ఆ బల్బులోకి వచ్చినప్పుడు అది వెలుగు వచ్చింది. అవునా? ఈ బల్బు ఆ తీగలకు ఆ స్విచ్కు అటాచ్ అయినట్లుగానే
మనం కూడా యేసయ్యతో అంటు కట్టబడి ఉన్నప్పుడు తండ్రి దేవుడు మహిమపరచబడతాడు అని యోహాను సువార్త 15:8 స్పష్టంగా ఆ మాట ఉంది. ఫలించాలి. ఈరోజు ఫలింపు లేదు చాలామందిలో. సేవలో ఫలింపు లేదు, పరిచర్యలో ఫలింపు లేదు, అవునండి, ప్రార్థనలో ఫలింపు లేదు, ఆత్మల భారంలో ఫలింపు లేదు, సమర్పణ విషయంలో ఫలింపు లేదు. ఆలోచించేయండి, చాలా ఆలోచన చేయాలి. ఇది ఆలోచన చేయాల్సినటువంటి సంగతులు ఈ మూడు కూడా. నువ్వు ఇలా చేస్తేనే దేవుడు మహిమపరచబడతాడు. అవునా? దేవుడు మహిమపరచబడతాడు. యేసయ్య కూడా బహుగా ఫలించాడు తెలుసా మీకు? యేసయ్య బహుగా ఫలించాడు. దేవుని కొరకు ఈ లోకానికి వచ్చాడు, బహుగా ఫలించాడు. ఆయన వచ్చిన కార్యాన్ని తుదముట్టించాడు. నా ఆత్మను తండ్రి నీకు అప్పచెప్తున్నా అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన బహుగా ఫలించాడు, నూరంతలుగా. ఈరోజు మనకు కూడా ఆ సవాలు విసురుతున్నాడు. మీరు నాతో ఉండండి, నాతో అంటూ కట్టబడండి, నా శక్తిని తీసుకోండి, మీరు ఫలిస్తారు. మీ అంతటిగా మీరు ఫలించలేరు, తేడా పడతారు. మీరు ఫలిస్తేనే నా తండ్రి మహిమపరచబడతాడు అని ఆ యోహాను సువార్త 15 మొత్తం అదే ఉంటుంది అక్కడ. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఈ మూడు విషయాలు కదా, ఇంకా చాలామంది మట్టుకు మీకు మచ్చు తొనకలాగా ఈ మూడే చెప్పాను. మీరు కూడా దేవుని చిత్తమైతే ధ్యానం చేయండి. ఇంకా దేవుడు ఎలా మహిమపరచబడతాడో మీకు కూడా దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తాడని నేను ఆకాంక్షిస్తూ మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరొక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేను ఇంతటితో ఇది ముగిస్తూ ఉన్నా.